Hello everyone, you welcome to our channel. This is Praveen working at Indian Railways. సో ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అప్పుడే ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ప్లే స్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి, దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. సో మీరు ఒకసారి ఆలోచించండి, మీలో ఈ వీడియో చూస్తున్న ఎంతమందిలో 90% ఆఫ్ పీపుల్ స్కూల్ బుక్స్ రెఫర్ చేయకుండానే డైరెక్ట్ మార్కెట్లో దొరికే లూసెంట్ కానీ సో అండ్ సో హరికృష్ణ సంథింగ్ ఆ బుక్స్ కానీ తెచ్చుకొని వాటిని లైబ్రరీలలో కూర్చొని పెన్ ఆ పేపర్ చినియేంత వరకు గీకి సాటిస్ఫై అవుతారు, వావ్ నేను ఈ బుక్ ఇన్ని టైమ్స్ చదివాను అని. బట్ ఎగ్జామ్స్కి వచ్చేవారికి లాస్ట్ టైం గ్రూప్ డి కనుక చూసినట్లయితే సబ్జెక్ట్ ఓరియంటెడ్ దించడం జరిగింది, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓకేనా? సో ఎందుకు అలా జరిగిందంటే మనం బేసిక్స్ నేర్చుకోకుండా ఏదో దొరికే ఆ బిట్స్ వైజ్ మార్కెట్లో దొరికే ఆ బిట్స్ వైజ్ బుక్స్ తెచ్చుకొని వాటినే రుద్ది చేయడం వల్ల. సో బేసిక్స్ చదివిన తర్వాత అవి చదివితే ఉపయోగం అనేది ఉంటుంది. సో అదేంటి సార్ అవి చదివితే జాబ్ రాదా అంటే రావచ్చు, బట్ బేసిక్స్ నుండి చదివితే డెఫినెట్లీ జాబ్ అనేది వస్తుంది. మనం స్ట్రాంగ్గా మనల్ని మనం బిల్డ్ చేసుకుంటాం కనుక. సో నేను అప్పట్లో ఎన్టీపీసీ క్రాక్ చేసినప్పుడు ఏదో నాకు లక్లో వచ్చిన జాబ్ కాదండి అది. లక్లో వచ్చిన జాబ్ ఏదంటే నేను మీకు ఈ క్లాసెస్ చెప్పాను యాక్చువల్గా. ఓకే, సో కష్టపడి ప్రిపేర్ అయ్యి సబ్జెక్ట్ నేర్చుకొని, ఓకేనా, ఏదో బై హార్ట్ చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బుక్స్ తెచ్చుకొని చదివిన బాపతి కూడా కాదు. నేను టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి కంప్లీట్లీ ఇవే అండి. నేను అరిహంత్ సిరీస్ అరిథమెటిక్ రీజనింగ్ తప్ప నా దగ్గర మార్కెట్లో ఏ బుక్స్ కూడా నేను చదవలేదు. ఫస్ట్ సబ్జెక్ట్స్ నేర్చుకున్నా, వీడియోస్ చూసా, ఓకే, గూగుల్లో రిఫర్ చేసి నేర్చుకొని ప్రిపేర్ అవ్వడం జరిగింది, క్రాక్ చేయడం జరిగింది. సో దేవుని దయ వల్ల మనం కష్టపడ్డాం కనుకనే మధ్యలో మళ్ళీ డిపార్ట్మెంట్ టెస్టులు రాయడం, ఇంకా మంచి పొజిషన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో సబ్జెక్ట్ నేర్చుకొని కష్టపడేవాడికి డెఫినెట్లీ మంచి పొజిషన్ అనేది ఉంటుంది ఎప్పటికైనా. ఆ నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళదండి. కాకపోతే ఈజీ మనీ కోసం అలవాటు పడ్డట్లే ఈజీ జాబ్ కోసం అంటే ఈరోజే చదవాలి, సబ్జెక్టుకి ఒక 4 బుక్కులు ఒక సబ్జెక్టుకి ఒక బుక్, మొత్తం సబ్జెక్ట్స్ 5-6 ఉంటే 5-6 బుక్స్ తెచ్చుకుందాం, వాటినే రుద్దుదాం అంటే ఈజీ జాబ్స్ కాదండి. ఆ రోజులు పోయినాయి. ఒకప్పుడు హైటెక్ విజయరాసం చదివితే తెలంగాణ జాబ్స్ వచ్చేది, అంటే ఏపీ జాబ్స్ వచ్చేది, ఇట్లుండేది. బట్ ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు సబ్జెక్ట్ ఎవడైతే దమ్ము ఉంటుందో వాడే క్రాక్ చేస్తాడు జాబ్. ఒకరోజు కాకపోయినా ఒకరోజు అండి డెఫినెట్లీ. సో దానికి ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను మీకు. లాస్ట్ టైం గ్రూప్ డి అప్పుడు బాబు ఈ చదవండి రా, ఈ స్కూల్ బుక్స్ మీరు చదవండి అని చెప్తే ఒక్కడు కూడా పట్టించుకోలేదండి. నేను సైన్స్ అప్పుడు 2 పీడిఎఫ్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి నార్మల్గా ఇంపార్టెంట్ పాయింట్స్ వైజ్ అది, అండ్ స్కూల్ బుక్స్ కూడా రిఫర్ చేయండి రా బాబు, మీకు టైం ఉంటే డెఫినెట్లీ రిఫర్ చేయాలి, రోజులు పర్ఫెక్ట్గా లేవు, మనం అనుకున్నట్టే పేపర్ రాకపోవచ్చు, చదవండి అంటే ఇన్ని పేజెస్ ఉన్నాయి, ఇన్ని చదవాలా అని వదిలేసిళ్ళు. సో తర్వాత పేపర్ చూస్తే మనకి దిమ్మ తిరిగిపోయింది అనేది అర్థమైంది, ఎందుకంటే సబ్జెక్ట్ దించాడు. ఓకేనా? సో ఈ సబ్జెక్ట్ అంతా కూడా మీరు బుక్స్ తెచ్చుకొని మళ్ళీ చదివి ఇదంతా టైం వేస్ట్ కాకుండా కేవలం ఆ లెసన్ చదివి అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి ఉన్నాయి అనేది నేను ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని మీకు ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో నా రైటింగ్ అనేది మీకు అందరికీ అర్థం కాదు అనే ఆలోచనతో చూడండి ఇక్కడ ఎంత నీట్గా రాశాను. 9th క్లాస్ మన చుట్టూ ఉన్న పదార్థం అనే లెసన్, ఇది లెసన్ వైజ్ నేను రాశాను. ఇది చూడండి అయస్కాంత క్షేత్రం అనుకుంటా, ఇది ఐ థింక్ 6th or 7th క్లాస్. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ఇట్లా ప్రిపేర్ చేసుకున్నారా లెసన్ వైజ్? నీ పక్కన కూడా ఇంకో మార్క్ బెటర్ వదిలేస్తాను, ఎందుకంటే వాటికి ఇంకేమైనా ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చా, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో ఏమంటారని. నేను పేపర్ ప్యాటర్న్ ఇంగ్లీష్లోనే సెలెక్ట్ చేసుకుంటాను నేను. ఓకేనా? మీ క్లాసెస్ చెప్పేది కూడా నేను ఇంగ్లీష్ పేపర్స్ చూసి చెప్తాను. ఓకే, ఈ విధంగా ప్రిపరేషన్ అనేది మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది. వీటిని రైటింగ్ అర్థం కావట్లేదు కనుక మీకు తెలుగులో టైపింగ్ చేయించడం జరిగింది. బయట ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి టైపింగ్ చేయించడం జరిగింది, వాటిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో చూడండి
1 సెకండ్. సో చూడండి, ఇవన్నీ బుక్స్ కూడా మీకు 6th to 10th. ఇది చూడండి, కృత్రిమ దారాలు ప్లాస్టిక్లో. కృత్రిమ దారాలు దేంతో తయారవుతాయి అడిగే అవకాశం ఉంటుంది. జుట్టు కాలినప్పుడు వస్తే దాన్ని ఏ విధంగా జుట్టు కాలిన వాసన వస్తే అది ఏ దారం అని చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా? 1 సెకండ్ అండి. హలో, ఒక్క నిమిషం నేను చేస్తూ ఉండవా? నేను అయిపోయింది. 1 సెకండ్ నేను చేస్తాను. నేను నీకు చేస్తా కానీ ఒక్క నిమిషం. సారీ అండి, కొద్దిగా అర్జెంట్ కాల్. సో ఈ విధంగా మనల్ని నైలాన్తో తయారైన వస్తువులకు ఉదాహరణలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనల్ని ఇవి టెక్స్ట్ బుక్స్ నుండి చదివితేనే మనకు అర్థమవుతుందండి. ఓకే, సో చూడండి, పార్ట్ 2 అనే లెసన్ ప్రిపేర్ చేశాను. ఇది 7th, ఐ థింక్ 8th క్లాస్ అనుకుంటా. ఇది సజీవులు నిర్జీవులు 6th క్లాస్. సో ఈ విధంగా చాలా అద్భుతంగా ఏదో ఒక 1 వీక్ కూర్చుంటే ప్రిపేర్ చేసిన నోట్స్ కాదా అండి. ఓకే, ఈ పేజెస్ చూడండి ఎన్ని ఉన్నాయి. పేజెస్ చూడండి ఎంత లావ్ బుక్ ఇది. ఏదో 1 వీక్ 1 మంత్ కూర్చుంటే కాదండి, మోర్ దాన్ 4-5 మంత్స్కి ఎక్కువగా కూర్చొని ప్రిపేర్ చేసిన బుక్స్. ఓకే, సో ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఉంటే డెఫినెట్లీ మీరు సక్సెస్ అనేది సాధిస్తారు. ఓకేనా? సో అండ్ ఇంకొకటి మీకు చెప్పేది ఏంటి అంటే, మన వీడియోస్లో మన యొక్క యాప్లో కోర్సెస్ యొక్క కాస్ట్ తక్కువ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటి అండి. అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఆలోచనతోటే ఫ్రీగా యూట్యూబ్లో క్లాసెస్ చెప్తే మీరేమడుగుతారు, సార్ పీడిఎఫ్ ఇవ్వండి సార్ అంటారు. నేను అంత కష్టపడి వీడియో చేస్తే మీరు చూస్తారా? చూడరు. సో అందుకే రీజనబుల్ ప్రైజెస్లో మీకు అందించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో నేను చెప్పే ప్రతి క్లాసు కూడా కష్టపడి మీకు మంచి కంటెంట్ ఇవ్వాలి అనే ఆలోచనతోటే. ఇది ఎస్పెషల్లీ రైల్వే ఛానల్ అయినప్పటికీ కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం మీకు అన్ని రకాల ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా, ఎగ్జాంపుల్ పాలిటీ, జీకే, కెమిస్ట్రీ రీసెంట్గా అన్ని రకాల ఎగ్జామ్స్కి అని చెప్తా ఉన్నాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 75 రూపీస్కే మీకు అందించడం జరుగుతూ ఉందండి. 75 అంటే రాఘవేంద్ర హోటల్కి వెళ్ళి ఒక మంచి పెసరట్టు తిని ఇంకొక టీ తాగితే వచ్చే డబ్బులు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది మీకు. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ స్కూల్ బుక్స్ 1 year పాటు ఎప్పుడంటే అప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు యాప్లో చదువుకోవచ్చు. ఓన్లీ నోట్స్ మాత్రమే అండి, వీడియో క్లాసెస్ లేవు. ఎందుకంటే టైం అనేది ఎట్టి పరిస్థితుల్లో సరిపోవట్లేదు నాకు. ఓకేనా? సో నోట్స్ ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. బేసిక్స్ చదివిన తర్వాత మిమ్మల్ని మీరు బిల్డ్ చేసుకోండి. సో ఈరోజు మాత్రం ఈ వీక్ మాత్రమే 75 అండి. ఎందుకంటే ఈరోజు 6th క్లాస్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ట్యూస్డే 7th క్లాస్, ఆ నెక్స్ట్ ట్యూస్డే 8th క్లాస్, ఆ నెక్స్ట్ ట్యూస్డే 9th క్లాస్, ఆ నెక్స్ట్ ట్యూస్డే 10th క్లాస్. ఈ విధంగా వీక్కి ఒక క్లాస్ మొత్తం అప్లోడ్ చేయడం. 6th క్లాస్ మొత్తం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఒక ట్యూస్డే ఈరోజు, నెక్స్ట్ ట్యూస్డే 7th క్లాస్, ఆ నెక్స్ట్ 8th. ఈ విధంగా కంప్లీట్ ప్రిపేర్ చేసినప్పటికీ కొద్దిగా 1 వీక్ గ్యాప్తో అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాప్ మనకి అప్లోడ్ చేసినప్పుడల్లా ఈ కాస్ట్ అనేది పెరుగుతుంది. సో ఈ రోజే తీసుకుంటే మీరు 75కి 6th, 7th, 8th, 9th, 10th 1 year పాటు వాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ తీసుకోండి. కష్టపడండి ఏది రాదు అండ్ ఏది ఉచితంగా రాదు అనేది కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? అన్నిటికీ ఫ్రీగానే అలవాటు పడదాం అంటే ఫ్రీగా అలవాటు పడ్డప్పుడు నాణ్యత అనేది తగ్గిపోతుంది. ఓకే, సో అది కూడా మైండ్లో పెట్టుకోండి అండ్ డెఫినెట్లీ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.